ప్రార్థన చేసుకుందాం. ప్రభు యొక్క బలలో యోగ్యంగా పాలు పొందు నిమిత్తమే ప్రభు తన వాక్యం ద్వారా మనతో మాట్లాడినట్టు ప్రార్థనలోకి వీంచండి. ప్రార్థన చేసుకుందాం, మోకరించుదాం. యవనస్తులైన వారు మోకరించండి. అనారోగ్యంగా ఉన్నవారు తప్ప ఆరోగ్యవంతులైన వారు ప్రతి ఒక్కరు కూడా మోకరించండి. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడైన దేవా, మరొకసారి మీ ప్రియకుమారుడు మా ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు నామములో నీతిమంతుడివై నిన్ను ఆరాధించడానికి దరిద్రులం, పాపులం, పనికిమాలిన వారు నేను నిత్య నరకానికి పాత్రులైన మమ్మల్ని నీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా నీతిమంతులుగా తీర్చారు. ప్రభా, మేము నీతిమంతులుగా తీర్చబడ్డామంటే మీరు క్రయం చెల్లించారు. మా పాపం కొరకు ప్రాయశ్చిత్తం చేయబడ్డారు. నశించిపోతున్న మా కొరకు నైనా నీ శరీరం నలగొట్టబడ్డది. నీ యొక్క అమూల్యమైన రక్తం మా కొరకు కార్చావు. ఆ శరీరాన్ని, ఆ రక్తాన్ని మేము యోగ్యంగా పాలు పొందుట కొరకే నీ వాక్య ప్రత్యక్షతలోంచి మీరు మాతో మాట్లాడండి. నమ్మకమైన తండ్రి, ఎవరైతే ఈ దినం నూతనంగా వచ్చారో వారి నీ సన్నిధిలో స్థిరపరచు, నీ కృపను అనుగ్రహించు, నీ మహిమ కొరకు జ్ఞాపం చేసుకుని వారు కూడా నీతిమంతులుగా తీర్చబడడానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాను. ఈ సమయంలో ప్రభు మాకు ఇచ్చిన ఈ సహవాసాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ, ప్రభా మరొకసారి ఆయా స్థలాల్లో సకల పరిశుద్ధులు నీ దాసులు వారికి ఇచ్చిన ఆ భాగ్యాన్ని మాకు కూడా ఇచ్చావు. మా మీద కూడా మీ కనుదృష్టి ఉంచండి, మమ్మల్ని జ్ఞాపం చేసుకోండి. నేను నీ మాటలు నా నోట్లోంచి నీ చేతి నీళ్ళలో నన్ను కప్పండి. ప్రభా, యోహాను సువార్త 14:26 యోహాను సువార్త ప్రభా 15:26 యోహాను సువార్త 16:13 ఈ పరిచర్యలు మీరు నెరవేర్చమని ప్రార్థన చేస్తూ, ప్రభా నీవే సంఘానికి శిరస్సు, సంఘానికి నైనా సంరక్షకుడు, సంఘానికి నైనా రక్షకుడు, పోషకుడు. ప్రభా, నీ వాక్యం చేత మమ్మల్ని పోషించు, దుష్టు నుంచి మమ్మల్ని కాపాడు. ప్రభా, ఈ దినం మందిరానికి వచ్చిన వారు ఎవరు కూడా వృధాగా వెళ్లకుండా, నిష్ప్రయోజకుడిగా వెళ్లకుండా నీతిమంతులుగా తీర్చబడి ముందున్న దినాలు నీకు మహిమకరంగా జీవించినట్లు ఈ పరిచర్ని మీకు జ్ఞాపం చేసుకోండి. 11 మాసాలు మీరు మమ్మల్ని కాపాడుతూ వచ్చినందుకు కృతజ్ఞతలు చెల్లిస్తూ మా ప్రభువును రక్షకుడు మీ కుమారుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి సహాయం కొరకు అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. పరిశుద్ధ గ్రంథంలోంచి యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయము యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయము 2వ వచనాన్ని చదువుకుందాం. యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయము 2వ వచనాన్ని. అనేక విషయముల్లో మనమందరము తప్పిపోచున్నాము. ఎవడైనను మాట యందు తప్పని ఎడల అట్టివాడు లోపం లేనివాడే తన సర్వ శరీరమును స్వాధీనం అందించుకున్న శక్తి గలవాడు. మనం ప్రభుని ఆరాధించాం. ఆయన నీతిమంతుడని, ఆయన ఎన్నడూ మాట తప్పనివాడని, ఆయన ఏమైతే మాట ఇచ్చాడో ఆ ప్రకారము జరిగిస్తాడని ఆ ప్రభుని మనం ఆరాధించాం. మనల్ని కూడా ప్రభు ఏం చేశాడంటే నీతిమంతులుగా చేశాడు. మనం ఎవరు ఇప్పుడు? ఒకప్పుడు పాపివే, ఒకప్పుడు అపవిత్రుడివే, ఒకప్పుడు లోకంలో నశించిపోతున్నాం. కానీ యేసు ప్రభు యొక్క కృప ద్వారా, ఆయన పునరుద్ధానం ద్వారా, ఆయన యందు విశ్వాసం ద్వారా, క్రియలు లేకుండే మనం ఏమి చేయబడ్డామండి? నీతిమంతులుగా తీర్చబడ్డాం. చూడండి, ఒక మాట ఉంటుంది నీతిమంతులకి. మత్తయి సువార్త, మీరు ఇక్కడి వరకే నీతిమంతులు కాదు, 25వ అధ్యాయము మత్తయి సువార్త 25వ అధ్యాయము ఒక మాట ఉంటుంది చూడండి. ప్రభు చెప్పిన మాట ఇక్కడ ఒక మాట ఉంది చూడండి. మత్తయి సువార్త 25వ అధ్యాయము 37వ వచనం. అందుకు నీతిమంతులు, ప్రభువా
ఉమ్, ఉమ్. ఉమ్. చాలండి, నీతిమంతుల గురించి రాయబడ్డది అక్కడ 31వ వచనంలో, తన మహిమతో మనుష్య కుమారుడు ఆయనతో కూడా సమస్త దూతలు వచ్చినప్పుడు ఆయన తన మహిమగల సింహాసనం మీద ఆసీనుడై ఉన్నప్పుడు జరిగే విషయాలు ఇవి. చూసారండి, మన భూమి మీద మాత్రమే కాదు నీతిమంతులుగా మనకి ఎక్కడ ఉంటుందంటే స్థానం. చదవండి ఒక మాట, 34వ వచనం. అప్పుడు రాజు తన కుడివైపున ఉన్నవారిని చూసి, నా తండ్రి చేత ఆస్వాదింపబడిన వారులారా రండి, లోకం పుట్టింది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యం ఉంది మనకి. ఈ భూమి మీద మనం చనిపోయిన తర్వాత ఎవరైతే ఈ భూమి మీద యేసు ప్రభునందు విశ్వాసం ఉంచి నీతిమంతుడిగా జీవిస్తాడో ఆ నీతిమంతుడికి ఏ రాజ్యం ఉందండి? నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారులారా రండి, లోకం పుట్టింది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యం. ఇక్కడ వరకే కాదు, భూమే కాదు, మనం ఈ లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత నీతిమంతులు ఎక్కడికి వెళ్తారండి? సిద్ధపడిన రాజ్యానికి వెళ్తారు. నీతిమంతులు అంటే ఆశీర్వదింపబడిన వారు. కానీ శపింపబడిన వారి గురించి కూడా రాయబడ్డ చూడండి అక్కడ, ఆ మాట చదవండి 41వ వచనం. అప్పుడైన ఎడమవైపు ఉన్నవారిని చూసి, శపింపబడిన వారులారా నన్ను విడిచి అపవాదికిని వాని దూతలకు సిద్ధపరచబడిన నిత్యాగ్నిలోనికి పోవుడి. చూసారండి, ఈ యొక్క నిత్యాగ్ని అపవాదికిని వాని దూతలకే. ఎవరికండి ఇది నిత్యాగ్ని? ప్రభు చూడండి, అప్పుడు ఆయన ఎడమవైపు ఉన్న వారిని చూసి, శపింపబడిన వారులారా నన్ను విడిచి, వాళ్ళని అంటున్నాడు ప్రభు, శపింపబడిన వారు నన్ను విడిచి అపవాదికిని వాని దూతలకు సిద్ధపరచబడిన నిత్యాగ్ని. ఈ దినం నువ్వు ఎవరైనా సరే, నువ్వు ఈ మొదటిసారి వచ్చేవేమో, పాపిగా వచ్చేవేమో, పాపం చేస్తూ వచ్చేవేమో, అయితే మనల్ని నీతిమంతులుగా తీర్చడానికి ప్రభు ఏం చేయబడ్డాడండి? ప్రాయశ్చిత్తం చేయబడ్డాడు. మన పాపాల కొరకైనా శిలువపై మరణించాడు, సమాధి చేయబడ్డాడు. సమాధిలోంచి 3 దినాలు లేచి ఎక్కడికి వెళ్ళాడండి ప్రభు? 40 దినాలు కనబడి పరలోకానికి వెళ్ళాడు. ఆ యొక్క ఆశీర్వదింపబడిన ఆ రాజ్యము, సిద్ధపరచబడిన రాజ్యంలోకి వెళ్ళాలంటే పాపి ఏం చేయబడాలి? నీతిమంతుడిగా తీర్చబడాలి. నీతిమంతులకేమో ఏముందండి చెప్పండి? సిద్ధపరచబడిన రాజ్యం ఉంది. శపింపబడిన వారికి ఏముంది చెప్పాలి. అక్కడ 2 విషయాలు ఉన్నాయి. ఏంటంటే, ఈ భూమి మీద ఎవరైతే నీతిమంతుడు క్రియలు చేయాలి. క్రియలు లేకుండా, ఆ క్రియలు లేని విశ్వాసం ఏంటండి? మృతం. ప్రభు ఏది చెప్తే అది చేయాలి. నీతిమంతులు చేశారు, ఇక్కడ వాళ్ళు చేయలేదు. అర్థమైందండి? నీతిమంతులు. ఇంకో మాట ఉంటుంది చూడండి, సువార్తలోనే, మత్తయి సువార్త 13వ అధ్యాయము 43వ వచనం. అప్పుడు నీతిమంతులు తమ తండ్రి రాజ్యంలో, చూసారండి ఎలా ఉంటారంటే, తండ్రి రాజ్యంలో, సిద్ధపరచబడిన రాజ్యంలో నీతిమంతులు ఎలా ఉంటారు? చదవండి మాట. అప్పుడు నీతిమంతులు తమ తండ్రి రాజ్యంలో సూర్యుని వలె తేజలను. సూర్యుని వలె ఉంటారు. సూర్యుని వలె అంటే చెప్పండి, ఆయన కుమారులు కుమార్తెలు ఎలాగుంటారండి? సూర్యుని వలె ఉంటారండి, తేజరిల్లుతారు. ఈ ఉదయకాల సమయంలో ప్రభు మనల్ని నీతిమంతులుగా చేశాడు. కానీ నీతిమంతులకు కలిగే ఆపదలు అనేకమైన అంటండి. నీతిమంతులకి ఏమొస్తాయి? ఆపదలు వస్తాయి. కానీ వాటన్నిటిలో ప్రభు తప్పిస్తాడు. నీతిమంతులుగా ఉంటాయి. అయితే మనం చదివిన యాకోబు రాసిన పత్రికలో చూడండి, ఆ భాగాన్ని మరలా ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. 3వ అధ్యాయము. అనేక విషయంలో మనమందరము తప్పిపోతున్నాం. చూసారండి, ఎవడైనను మాట యందు తప్పని ఎడల అట్టివాడు లోపం లేనివాడే, తన సర్వ శరీరమును స్వాధీనమందు ఉంచుకున్న శక్తి గలవాడు. అంటే మాట యందు మనం ఏం చేయకూడదు? తప్పిపోకూడదు. ఎందుకంటే మన తండ్రి నీతిమంతుడు. ఆ తండ్రి కూడా ఎన్నడూను మాట తప్పలా. మనం కూడా అవునంటే అవును, కాదు అంతే మనం నేర్చుకోవాలి. మరి 11 మాసాలు పూర్తవుతున్నాయి. మరొక మాసం డిసెంబరు, మళ్ళీ నూతన సంవత్సరం వస్తుంది.
చాలామంది తీర్మానాలు చేసుకుంటారు, కొత్త సంవత్సరంలో వాగ్దానాలు తీసుకుని ఒప్పుకోలు ప్రార్థన చేస్తారు. ఆ మొదటి రోజు, ఆ రెండో రోజున సంవత్సరం అంతా కూడా మనం ఎలాగుండాలండి చెప్పాలి. చూడండి, యోహాను రాసిన మొదటి పత్రిక నీతిమంతుడి గురించి ఇంకో మాట ఉంటుంది. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 7వ వచనం. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 7వ వచనం. చిన్నపిల్లలారా, ఎవరిని మిమ్మల్ని మోసపరచనీయకుడి. ఆయన నీతిమంతుడైనట్టు నీతిని జరిగించేవాడు ఎవరండి? నీతి అంటే మనం నీతిని జరిగించాలి. నీతిమంతులుగా తీర్చబడ్డాం కదా అని మన ఇష్టానుసారంగా ఉండకూడదు. మనం ఏం జరిగించాలండి? నీతిని జరిగించాలి. ఎవరైతే నీతిని జరిగిస్తారో ఆ నీతిని జరిగించే వాళ్ళు ఎక్కడ ఉంటారండి? తండ్రి యొక్క రాజ్యంలో ఉంటారు. మనకు తండ్రి రాజ్యం ఉంది, మనకి ఆధిక్యత ప్రభు ఇచ్చాడు. ఇదేనా నా బల్ల మనకి ఏం జ్ఞాపం చేస్తుందంటే ఆయన మరణాన్ని జ్ఞాపం చేస్తుంది, ఆయన గాయాలు జ్ఞాపం చేస్తుంది, ఆయన అవమానాన్ని జ్ఞాపం చేస్తుంది, ఆయన దుఃఖం జ్ఞాపం చేస్తుంది. చూడండి, ప్రభు ఒక మాట ఉంటుంది చూడండి, యాకోబు రాసిన పత్రికలోనే 5వ అధ్యాయము 6వ వచనం. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం 6వ వచనం. మీరు నీతిమంతుడైన వానికి శిక్ష విధించి చంపదు, అతడు మిమ్మల్ని ఎదిరింపడు. చూస్తారండి, యేసు ప్రభు వారు కూడా ఎదిరించలా. చనిపోతూ కూడా చూడండి, ఎవరన్నైతే శపిస్తారు, నన్ను ఎలా చేసాకాడని శపిస్తారు. ప్రభు చూడండి, మీరు నీతిమంతుడైన వానికి శిక్ష విధించి చంపుదురు, అతడు మిమ్మను ఎదిరింపడు. ఉదయకాల సమయంలో మనం అనేక విషయాల్లో తప్పిపోతూ ఉంటాం. అందుకే ఆ ప్రభు యొక్క బల్ల దగ్గరికి వచ్చినప్పుడు మనం పరీక్ష చేసుకోవాలి, ఎక్కడ తప్పిపోయామో. చూడండి, లేఖనాల ద్వారా కొన్ని విషయాలు తెలుసుకుని మనం ఏ విషయంలో తప్పిపోయామో. సంవత్సరాలు గడిచిపోతున్నాయి, మన ఆత్మీయ జీవితం ఎలాగుంది? ప్రభు రాజ్యంలో నువ్వు ఉండాలంటే ప్రభు ఏది చెప్తే చెయ్యాలి. ఎందుకంటే ఆయన మీతో చెప్పినది చేయాలి, ప్రభు చెప్పింది చేయాలి. ఎందుకంటే మనకు సమయం ఇచ్చాడు ప్రభు. వాళ్ళు చేశారు, అంతే. వాళ్ళ గురించి ఏముందండి? నీతిమంతులంట. శపింపబడిన వారు చేయలా, ఎక్కడికి వెళ్ళారు? వాళ్ళ గురించి సిద్ధపరచబడలేదు అది, కానీ వాళ్ళే ప్రభు చెప్పింది చేయలే, అందులోకి వెళ్ళారు. మనం పరీక్ష చేసుకోవాలి. చూడండి, మనం ఏ విషయంలో కొన్ని విషయాలు తప్పిపోతామో లేఖనాల ద్వారా కొన్ని విషయాలు తెలుసుకుని చూడండి. మొట్టమొదటగా 18వ అధ్యాయం 21వ వచనం చదవండి. సామెతలు చాలండి. జీవమరణాలు ఎక్కడున్నాయండి? 4 వశం. జీవం కావాలన్నా 4 వశంలో ఉంది. ఇంకా మరణం కావాలన్నా 4 వశంలో ఉంది. మనం తప్పిపోవడానికి కారణం ఏంటి? నాలిక. మనం చాలా ఈజీగా తీసుకుంటాం, సులువుగా తీసుకుంటాం, మాటే కదా అనుకుంటాం. కానీ నీతిమంతుడు ఏం చేయడండి? మాట తప్పడు. జీవం కావాలన్నా 4 వశంలో ఉంది, మరణం కావాలన్నా 4 వశంలో ఉంది. అందుకే ఒక మాట ఉంటుంది చూడండి, ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయము. ప్రసంగి గ్రంథం, ఈ పాత సంవత్సరంలోనే మనం ఏం చేయబడాలి? నూతన పరచబడాలి. ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయము, ఇక్కడ ఒక మాట ఉంది చూడండి. ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయము 2వ వచనం. నీవు దేవుని సన్నిధిని అనాలోచనకు పలుకుటకు నీ హృదయమును త్వరపడకు, నీ నోటిని కాచుకొమ్ము. దేవుడు ఆకాశమందు ఉన్నాడు, నువ్వు భూమి మీద ఉన్నావు, కావున నీ మాటలు కొద్దిగా ఎలా ఉండాలండి? విస్తారమైన మాటల్లో దోషం ఉంటుంది. ఒకసారి జీవం గల దేవుని సంఘంలో జనులు ఎలా ప్రవర్తించాలో కూడా ఒకసారి జ్ఞాపం చేసుకున్నాను. అదే మాట చూడండి, యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 11వ వచనం. సహోదరులారా, ఒకనికి విరోధం ఒకడు మాట్లాడి, తన సహోదరునికి విరోధంగా మాట్లాడి
తన సహోదరుని తీర్పు తీర్చేవాడు ధర్మశాస్త్రం వ్యతిరేకంగా మాట్లాడి ధర్మశాస్త్రం తీర్పు తీర్చినాడంట. చూసారండి, ధర్మశాస్త్రానికి ఏం చేస్తున్నాడు? న్యాయానికి తీర్పు తీర్చేస్తున్నాడు. అందుకే సహోదరులారా, ఒకనికి విరోధంగా ఒకడు మాట్లాడుకుడి. అందుకే అక్కడ ఏముందంటే ప్రసంగి గ్రంథంలో ఆ మాట చదవండి, 5వ అధ్యాయం 2వ వచనం. నువ్వు దేవుని సన్నిధి అనాలోచనకు పలుకుటకు నీ హృదయం త్వరపడి నీకుము, నీ నోటిని కాచుకోము. దేవుడు ఆకాశం అందున్నాడు, నువ్వు భూమి మీద ఉన్నావు, కావున నీ మాటలు కొద్దిగా నోటిని కాచుకోవాలి. అందుకే కీర్తనాకారుడు ఒక మాట అంటాడు చూడండి, కీర్తన గ్రంథం 34వ అధ్యాయము 13వ వచనం. 34:13. చెడ్డ మాటలు పలకకుండా నీ నాలుకను. చూసారండి, చెడ్డ మాటలు పలకకుండా నీ నాలుకను, కపటమైన మాటలు పలకకుండా నీ పెదాలని కాచుకోవాలి. ఎందుకంటే మనం అనేకమైన విషయాల్లో తప్పిపోతాం. మనం నీతిమంతులుగా జీవించాలంటే ఏది కాచుకోవాలండి? నాలుక. అందుకే ప్రసంగి గ్రంథంలో ఆ మాట ఉంది, నీ నోటిని కాచుకోము. చూడండి, అదే మాట సామెతల గ్రంథంలో కూడా ఉంటుంది, 30వ అధ్యాయము. సామెతల గ్రంథం 30వ అధ్యాయము 32వ వచనం 3వ భాగంలో ఉంటుంది ఆ మాట. నీ చేతితో నోరు మూసుకొనుము. ఏం మూసుకోవాలంటండి? చేతితో మూసుకోవాలి. ఆ యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయం 4 గురించి రాయబడ్డది. అర్థమైందండి? అందుకే నీ చేతితో నోరు మూసుకొనుము, నీ నోటిని కాసు. తప్పిపోవడానికి కారణం ఏంటంటే నాలికే. విరోధంగా మాట్లాడడానికి కారణం ఏంటంటే నాలికే. అందుకే యాకోబు రాసిన పత్రికలో 3వ అధ్యాయం 2వ వచనం, మనం అనేక విషయంలో తప్పిపోయాం. ఏ విషయంలో తప్పిపోయాము? ఒకసారి బల్ల యొద్దకు వచ్చినప్పుడు పరీక్ష చేసుకోవాలి. చూడండి మరో మాట, ఎబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 5-6 వచనాలు చదవండి. చాలండి, మనం చదివిన యాకోబు రాసిన పత్రికలో 3వ అధ్యాయం అనేకమైన విషయాల్లో తప్పిపోవడం. మొట్టమొదటిగా నాలుక. రెండవదిగా చూడండి, ఎబ్రీయులకు రాసిన పత్రిక చదవండి, ఆ భాగం 6వ అధ్యాయము చదవండి. దేవుని దివ్య వాక్యము చదవండి. ఇక్కడ తప్పిపోయిన వారు అని రాయబడ్డదండి. చూసారండి, ఎక్కడ తప్పిపోయారు చెప్పండి? దేవుని దివ్యవాక్యమును రాబో యుగ సంబంధమైన శక్తుల ప్రభావం అనుభవించిన తర్వాత. అంటే కింద ఏముంది? రుచి చూచిన తర్వాత. ఏం చూసిన తర్వాత అండి? రుచి చూసిన తర్వాత ఏమైపోయారంట? తప్పిపోవుట. దేవుని దివ్యవాక్యం రాబో యుగ సంబంధమైన శక్తుల ప్రభావం అనుభవించిన తర్వాత తప్పిపోయిన వాడు. చూసారండి, తప్పిపోయిన వాడు ఏం చేస్తున్నాడు? చదవండి. తప్పిపోయిన వారు తమ విషయంలో దేవుని కుమారుని మరలా అండి. ఒకసారి సిలువేయబడ్డాడు ఆయన, యేసుప్రభు వారు పాపుల కొరకు. కానీ తప్పిపోయిన వాళ్ళు మళ్ళీ ఏం చేస్తున్నారు? ప్రభుని సిలువేసేస్తున్నారు. అన్యజనుల ఎదుట లోకంలో ప్రభుని ఏం చేస్తున్నారంటే తప్పిపోయిన వాడు చెప్పాలి. ఆ మాట రాయబడ్డది కదా, మరలా అంటే ఒకసారి సిలువేయబడ్డాడు ప్రభు, మరలా సిలువేయచ్చు బాహాటంగా ఆయనను అవమానపరుస్తున్నారు. ప్రభుని ఏం చేస్తున్నారండి? అవమానపరుస్తున్నారు తప్పిపోయిన వ్యక్తి. మొట్టమొదటిగా నాలుక విషయంలో తప్పిపోతారు. రెండవదిగా చూస్తే అక్కడ ఒక మాట ఉంది, దేవుని దివ్య వాక్యం రాబో యుగ సంబంధ శక్తుల ప్రభావం అనుభవించిన తర్వాత, అంటే రుచి చూసిన తర్వాత తప్పిపోయిన వారు తమ విషయంలో దేవుని కుమారుని మరలా ఏం చేస్తున్నారు? సిలువేస్తున్నారు. గనుక మారు మనసు పొందినట్లు అట్టి వారిని మరలా నూతన పరుచుట అసాధ్యం. ఇంకా అసాధ్యం ఏంటి? దేవునికి సమస్తం సాధ్యమే, కానీ తప్పిపోయిన వ్యక్తిని మరలా నూతన పరుచుట అసాధ్యం. చూసారండి, మనం ఏ విషయంలో తప్పిపోయాం? ఒకసారి ఆలోచించండి. ప్రభుని సిలువేస్తున్నావా?
ఎక్కడ సిలువ వేస్తున్నాం? దయచేసి అంత మాత్రమే కాదు, బాహాటంగా ఆయన ఏం చేస్తున్నారు? ప్రభువును అవమానపరుస్తున్నారు. రెండో విషయం చూడండి, రెండవ భాగం యెషయా గ్రంథం 53వ అధ్యాయము 6వ వచనం చదవండి. మనమందరము గొర్రెల వలె. మూడో విషయం ఏంటంటే, గొర్రె ఏం చేస్తుందంటే కాపరం మేపుతూ ఉంటాడు. మేత ఎక్కడ దొరికితే అక్కడికి వెళ్ళిపోద్ది, నీళ్ళు ఎక్కడికి ఉంటే అక్కడికి వెళ్ళిపోద్ది. గొర్రె ఏం చేస్తుందండి? తప్పిపోతూ ఉంటుంది. అందుకే ముందు ఒక కాపరు ఉంటాడు, వెనకాల ఒక కాపరు ఉంటాడు. ఆ కాపరు ఏం చేస్తాడంటే గొర్రెల్ని నడిపిస్తాడు. అక్కడ యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో 6వ వచనం, మనమందరము గొర్రె వలె తప్పిపోయింది. గొర్రెలు ఏం చేస్తాయి? తప్పిపోతాయి. అందుకే లూకా సువార్త చూడండి, ఒక మాట ఉంటుంది, 15వ అధ్యాయం 3-4 వచనాలు చదవండి. లూకా సువార్త చాలండి. తప్పిపోయిన గొర్రె అంటే పాపి. ప్రభు ఈ లోకానికి ఎందుకు వచ్చాడండి? నశించిన దాన్ని వెతకి రక్షించడానికి వచ్చాడు. మన అందరం తప్పిపోయిన వారమే, మనం పాపులమే. అక్కడ మాట రాయబడ్డ చూడండి, 7వ వచనం, అటువలే మారు మనసు అక్కర్లేని 99 మంది నీతిమంతుల విషయమే కలుగు సంతోషం కంటే మారు మనసు పొందు ఒక పాపి విషయమే పరలోకమందు ఏం కలుగుద్దండి? సంతోషం. మందిరానికి వస్తున్నాం, వెళ్తున్నాం. మారు మనసు పొందావా? ప్రభువైన యేసుక్రీస్తు వారు అంటారు, పరలోక రాజ్యం సమీపించినది, మారు మనసు పొందిడి. అపోస్తుడైన పేతురు గారు కూడా అంటారు, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం ఏం పొందాలండి? బాప్తిసం తీసుకోవాలంట. అపోస్తుల కార్యాలలో ఉందన్నమాట. అలాగే అపోస్తుడైన పౌలు గారు కూడా అంటారు, అపోస్తుల కార్యాలను 17వ అధ్యాయం చూడండి 30వ వచనంలో కూడా ఏముంది? ఎవరు పొందాలి మారు మనసు అంటే? పాపి పొందాలి. చదవండి, అపోస్తుల కార్యములు 17వ అధ్యాయం 30వ వచనం చదవండి. ఆ అజ్ఞాన కాలమందు దేవుడు చూచి చూడనట్టుగా ఉండేను, ఇప్పుడైతే అంతటా అందరూ మనుషులు అంతటా అందరూ చూసారు. అంతటా అందరూ ఏం పొందాలండి? ఇది ఆజ్ఞ, ఇది దేవుని ఆజ్ఞ. లేదు బ్రదర్, మేము పొందకపోతే మాకు పర్వాలేదు అంటారా? పాపి ఎక్కడికి వెళ్తాడండి? చెప్పాలి, నిత్య నరకానికి వెళ్ళిపోతాడు. లేఖనాలు చెప్తున్నప్పుడు ఆ లేఖనాలు మనం ఏం చేయాలంటే అంగీకరించాలి. చూడండి, ఒక మాట ఉండదు అపోస్తుల కార్యంలో, ఆ వాక్యాన్ని అంగీకరించారు. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 41 వచ్చి, కాబట్టి అతని వాక్యం అంగీకరించిన వారు ఏం పొందారండి? బాప్తిసం పొందారు, సహవాసంలోకి వచ్చేసారు. నువ్వు కూడా సంఘంలోకి రావాలి. నశించిన దాన్ని వెతకి రక్షించడానికి ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చారు. లోకంలో ఉంటే నువ్వు పాపివి, పాపం వల్ల వచ్చే జీతం మరణం. చూడండి, యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం 20వ వచనం చదవండి, పాపి గురించి. 5:20 గత బైబిల్ స్టడీలో జ్ఞాపం చేసుకున్నాం. ఇవి పాపి ఎక్కడున్నాడండి? తప్పు మార్గంలో ఉన్నాడు. తప్పిపోవటం అంటే ఏంటి? పిల్లలు తప్పు చేస్తూ ఉంటారు స్కూల్లో. తప్పు రాసినప్పుడు టీచర్ ఏం చేస్తారండి? రైట్ చేస్తారు. ఒక్కోసారి చిన్నపిల్లలు తప్పిపోతూ ఉంటారు. అంటే మనం వెళ్ళవలసిన మార్గంలోంచి పిల్లలు ఏం చేస్తారు? తప్పిపోతారు. తప్పిపోయినప్పుడు తల్లిదండ్రులు ఏం చేస్తారు? సరైన మార్గంలో నడిపిస్తారు. అలాగే పాపి కూడా ఎక్కడున్నాడంటే తప్పి మార్గంలో ఉన్నాడండి. చదవండి 20, పాపిని వాని తప్పు మార్గం నుండి మళ్లించేవాడు మరణం నుండి ఒక ఆత్మను రక్షించి అనేక పాపములు కప్పించేశారండి. పాపి తప్పు మార్గంలో ఉన్నాడు, మరణంలో ఉన్నాడు. అందుకే యేసు ప్రభువు వారు నశించిన దాన్ని వెదక రక్షించడానికి ఈ లోకానికి మనిషి కుమారుడికి వచ్చాడు. పాపులను రక్షించాడు. క్రీస్తు యేసు లోకమునకు వచ్చాడు. ఆయన తప్పిపోయిన వారు ఎవరంటే పాపి. ఆ పాపి కొరకు ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏం చేశారంటే ప్రాణం పెట్టాడు. ఇందాక మనం ఆరాధన మొత్తం మనం విన్నాం. పాపిని ప్రభు ఏం చేశాడండి? నీతిమంతుడిగా తీర్చాడు. ఆ నీతిమంతులు ఎక్కడుంటారు? తండ్రి చేత ఏర్పాటు చేయండి ఆ యొక్క సిద్ధపరచబడిన రాజ్యంలో ఉంటారు. ఈ సమయంలో
మొట్టమొదటిగా నోటి నాలుక ద్వారా తప్పిపోతారు. రెండవదిగా ఎలా తప్పిపోతారండి? దేవుని యొక్క దివ్యవాక్యాన్ని రుచి చూసి ఆ ప్రభావాన్ని అనుభవించిన తర్వాత ఏం చేస్తున్నారు? ప్రభుని తప్పిపోయిన వారు మరలా సిలువేసేస్తున్నారు. ప్రభుని ఏం చేస్తున్నారు? అవమానపరుస్తున్నాడు. బల యొద్దకు వచ్చినప్పుడు మనమే జ్ఞాపకం చేసుకుని మనం ఎక్కడ తప్పిపోయాం? చాలామంది అనుకుంటారు నేను బాగానే ఉన్నాను కదా. ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు, అద్దం దగ్గరికి వెళ్ళినప్పుడు మన ముఖం ఎలాగుందో మనకు కనబడుతుంది. దేవుని వాక్యం దగ్గరికి వచ్చినప్పుడు మన స్థితి మనకు ఏం చేస్తుందండి? చూపిస్తుంది వాక్యం. పరిచయలు వచ్చేవారు, పరిచయల గురించి కూడా రాయబడ్డది. వారు చెప్తారు కానీ చేయరు. ప్రభు చెప్పారు, పరిచయల గురించి కూడా చెప్తారు కానీ చేయరని చెప్పారు. దేవుడి వాక్యం ఏం చేస్తుందంటే మన నిజస్వరూపాన్ని తేటపరుస్తుంది. ఈ సమయంలో విన్న వాక్యాన్ని ఆధారం చేసుకుని మనం ఎక్కడ తప్పిపోయాం ఒకసారి ఆలోచించండి. చూడండి, ఒక మాట కీర్తన గ్రంథం 14వ అధ్యాయం చదవండి. తప్పిపోయినాడు ఏం చేస్తాడు? కీర్తన గ్రంథం 14:2-3 వచనాలు చదవండి. చాలండి. దారి తొరిగి ఏమైపోయారండి? చెప్పాలి, చదవండి ఆ భాగాన్ని. కీర్తన గ్రంథం 14వ అధ్యాయం 2-3 వచనాలు. వివేకం కలిగి దేవుని వెతుకువారు కలరేమని. చాలండి. తప్పిపోయాడు ఎవరండి? చెప్పాలి. 14వ అధ్యాయం మొదటి వచనం చదవండి. దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయంలో అనుకుందరు. వారు చెడిపోయిన వారు అసహ్య కార్యము చేదురు. మేలు చేయవాడు, మేలు గురించి ఉదయకాలం ఆరాధన మొత్తం విన్నాం. భూమి మీద మేలు చేయవాడు ఒక్కడును లేడు. మేలు చేయకపోతే ఆ వ్యక్తి ఎవరండి? ఎవరు చెప్పాలి. ప్రసంగి గ్రంథం 7:20 వచ్చిన చదవండి. ఇప్పుడు 7:20 ప్రసంగి గ్రంథం 7:20 వచ్చిన చదవండి. పాపం చేయక మేలు చేయుచుండు నీతిమంతుడు ఒక్కడు లేడు. అంటే ఈ వ్యక్తి ఎవరండి? పాపి. అంటే మేలు చేయవాడు ఒక్కడు లేడంటే పాపి, బుద్ధిహీనుడని రాయబడ్డది. 2-3 వచనం. వివేకం కలిగి దేవుని వెతుకువారు కలరేమని యెహోవా ఆకాశం నుంచి చూసి నరులను వారందరూ దారి తొలగి బొత్తిగా చెడును. మేలు చేయవారు ఎవరు లేరు, ఒక్కడైనను లేడంట. సమయంలో ఆ పాపి గురించి రాయబడ్డది తప్పిపోయినవాడు. 3 విషయాలు జ్ఞాపకం చేసుకున్నాం. మొట్టమొదటిగా నాలుగులో తప్పిపట్టారు. రెండవదిగా ఒకసారి దేవుని వాక్యాన్ని రుచి చూసి ఆయన ప్రభావాన్ని అనుభవించిన తర్వాత తప్పిపోయిన వారి గురించి ఏముందండి? మరలా ప్రభుని సిలువేస్తున్నారు, ప్రభుని అవమానపరుస్తున్నారు. మనం ఏ విషయంలో తప్పిపోయాం? మూడవదిగా మనమందరం త్రోవ తప్పి గొర్రెల వలె తప్పిపోయాం. పాపి గురించి 4 చూడండి, ఒక మాట ఉంటారు. లోకా సువార్త 15వ అధ్యాయము 24వ వచనం. లోకా సువార్త 14:25. ఈ నా కుమారుడు చనిపోయి మరలా బతికెను. చిన్న కుమారుడు ఏమైపోయాడండి? తప్పిపోయాడు. తండ్రి యొక్క సహవాసం నుంచి, ఆ సమృద్ధి నుంచి ఏమైపోయాడు? చిన్న కుమారుడు స్వేచ్ఛ కావాలనుకున్నాడు. ఏం కావాలనుకున్నాడు? చదవండి. లోకా సువార్త 15వ అధ్యాయం భాగాన్ని చదవండి. 24వ వచనం. ఈ నా కుమారుడు చనిపోయి మరలా బతికెను. తప్పిపోయి ఏమైపోయాడండి? తప్పిపోయాడు. చిన్న కుమారుడు ఏమైపోయాడు? చెప్పాలి. తప్పిపోయాడు. తప్పిపోయి దొరికినని చెప్పున అంతటా వారు సంతోషపడి. ఈ సమయంలో చిన్న కుమారుడు కూడా తప్పిపోయాడు. ఎక్కడి నుంచి తప్పిపోయాడు? చదవండి. 15వ అధ్యాయము ఇక్కడ చదవండి. 11వ వచనం కానీ చదవండి. చాలండి. తండ్రి యొక్క ఆ సహవాసాన్ని వద్దనుకున్నాడు. స్వేచ్ఛగా అంటే ఒంటరిగా బతకాలనుకున్నాడు. దానివల్ల ఏం జరిగిందండి? ఆ వ్యక్తి ఏమైపోయాడు?
తప్పిపోయినవాడు. తప్పిపోయి ఏం చేశాడు చదవండి. దుర్వ్యాపారం వల్ల ఆస్తిని ఏం చేశాడు? పాడు చేశాడు. దేనివల్ల అంటే అక్కడ ఉంటుంది చూడండి, 30 వచనం, 15:30. అయితే నీ ఆస్తిని వేసులతో తినివేసిన, చూసండి, వేసులతో తినేసాడు. వేసులతో ఏం చేశాడు? తన ఆస్తి అంతా పాడు చేసుకున్నాడు. తండ్రి వద్దనుకున్నాడు, సహవాసం వద్దనుకున్నాడు. ఎక్కడ ఉండాలనుకున్నాడండి? దూరంగా వెళ్ళిపోయాడు, ఆస్తిని పట్టుకుని వెళ్ళిపోయాడు. అక్కడ ఆ తండ్రి చెప్తాడు 24 వచనం, ఈ నా కుమారుడు ఏమైపోయాడు? చనిపోయి మరలా బ్రతుకును, తప్పిపోయి దొరికినని చెప్పి అంతటా వారు సంతోషపడాడు. సహవాసంలోంచి వెళ్ళిపోయాడు, తండ్రికి దూరం వెళ్ళిపోయాడు. మన పరలోకపు తండ్రికి కూడా మనం దూరం అయిపోతే మనం ఏమైనట్టండి? తప్పిపోయిన వారమే. చాలామంది మందిరానికి మానేస్తూ ఉంటారు. దేనికి మానేస్తున్నారు చెప్పండి? సహవాసం విలువేంటి? లోకంలో ఎంతోమంది కోట్ల కొలది ఉన్నారు జనం, వాళ్ళకి లేని ఆధిక్యత, ఆ ఘనత ప్రభు నీకు ఇచ్చాడు. ఆ తండ్రి దగ్గర కుమారుడు ఉన్నని చెప్పి ఏముందండి? సమృద్ధి ఉంది, కరువు లేదు, పనివారు ఉన్నారు. చూడండి ఒకసారి అక్కడ చదువుదాం. 22వ వచనం చదవండి, 15:22. అయితే తండ్రి ఎవరున్నారండి? తండ్రి ఇంట్లో దాసులు ఉన్నారు, పనివారు ఉన్నారు. ఇంకేముంది? ప్రశస్త వస్త్రం ఉంది. ఇంకేముంది? ఉంగరం పెట్టారు. ఉంగరం దేనికి గుర్తు చెప్పండి? అధికారం ఉంది. ఇంకేముంది? చెప్పులు ఉన్నాయి. చూసారండి? తృప్తికరమైన భోజనం ఉంది, సమృద్ధి ఉంది. ఇవన్నీ కూడా తండ్రి ఇంటికాడ ఉంటే సహవాసానికి దూరంగా ఎక్కడికి వెళ్ళిపోయాడు? వేసుల దగ్గరికి వెళ్ళిపోయాడు. తన ఆస్తిని అంతా పట్టుకుని ఎక్కడికి వెళ్ళాడండి? ఆ వ్యక్తిని గురించి రాయబడ్డది, ఆ చిన్న కుమారుడు తప్పిపోయి మరలా వచ్చాడు. ఈ బల్ల మనకి ఏం జ్ఞాపకం చేస్తుంది? తప్పిపోయిన మనల్ని ప్రభు రక్షించడానికి వచ్చాడు. ఆ తప్పిపోయిన కుమారుడు బుద్ధి ఎప్పుడైతే వచ్చిందో ఎక్కడికి వచ్చాడండి? తండ్రి యొద్దకు వచ్చాడు. ఇదే మనకు అవకాశం. మనం ఏ విషయంలో తప్పిపోయామో 4 విషయాలు జ్ఞాపకం చేసుకున్నాం. మొట్టమొదటిగా నాలుక చాలా కంట్రోల్లో పెట్టుకోవాలి. నువ్వు మరణానికి వెళ్ళాలన్న నాలుకే, జీవానికి వెళ్ళాలన్న నాలుకే. రెండవదిగా దేవుని వాక్యం రుచి చూసి ఏం చేశారండి? తర్వాత తప్పిపోయినవాడు ప్రభుని మళ్ళీ సిలువ వేసేస్తున్నారు. మూడవదిగా త్రోవ తప్పి గొర్రె నశించిన దాన్ని ప్రభు రక్షించడానికి ఈ లోకానికి వచ్చాడు. మనందరం పాపులమే, నీతిమంతుడు ఒక్కడు లేడు. ప్రభు చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, సమాధిలోంచి 3వ దినం లేచాడు. ఆ యొక్క గొర్రె ఎప్పుడైతే దొరికిందో ఆ కాపరికి ఏం కలిగిందండి? సంతోషం. ఒక వ్యక్తి మారు మనసు పొందితే పరలోకంలో ఏముంటుందండి? సంతోషం. చెప్పనాశక్యం మహిమాయుక్తమైన సంతోషం మనకు వస్తుంది. పరలోకంలో కూడా తండ్రికి ఏమొస్తుంది? సంతోషం వస్తుంది. 4వదిగా చూస్తే చిన్న కుమారుడు తప్పిపోయి దొరికినప్పుడు వారికి ఏం కలిగింది? అక్కడ సంతోషం కలిగింది. మరి ప్రార్థన చేసుకుందాం. మనం ఎక్కడ తప్పిపోయాం? ఒకసారి మనమే పరీక్ష చేసుకుందాం. ప్రభు యొక్క బలలో పాలు పొందక మునుపు ఏ విషయంలో తప్పిపోయాం? ఒకరికొకరు విరోధంగా మాట్లాడడం. మనమందరం ఒకటే, ఇక్కడ భేదాలు లేవు. ఒకప్పుడు పాపం చేసిన వారు, అప్పుడు భేదం లేదు. ఎవరైతే ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క రక్తం చేత కడగబడ్డారో, విశ్వాసం ఉంచారో, ఆయన పునరుద్ధానాన్ని బట్టి నీతిమంతులుగా తీర్చబడ్డాం. ఆయన మీతో చెప్పినిచ్చేడు ఎవరైతే చేస్తారో వాళ్ళే నీతిమంతులు. చేయని వారు ఎవరంటే శపింపబడిన వారు. శపింపబడిన వారికి స్థానం ఎక్కడుందండి? ఆరనగ్గిన ఉంది. అది మన కొరకు ప్రభు ఏర్పాటు చేయలేదు, అపవాదికి వాని దూతలకి ఏర్పాటు చేయబడ్డది. ఈ ఉదయకాల సమయం మొదలుకొని ఇప్పటి వరకు కూడా ప్రభు సన్నిధిలోకి మనం వచ్చాం. చూడండి, ఒక పరిసేయుడు వచ్చాడు, తాను హెచ్చించుకున్నాడు. ఎలా వచ్చాడు? అలాగే వెళ్ళిపోయాడు. ఒక సుంకరు వచ్చాడు, దేవుని మందిరానికి వచ్చాడు. దేవా పాపి నేను నన్ను కరుణించమన్నాడు. ఆ వ్యక్తి ఏం చేయబడ్డాడంటే చిన్న ప్రార్థన చేశాడు. దేవా పాపి నేను నన్ను కరుణించమన్నప్పుడు ఆ వ్యక్తి వెళ్ళేటప్పుడు నీతిమంతుడిగా తీర్చబడి వెళ్ళాడు. ఈ పరిసేయుడు వచ్చాడు, వాళ్ళని వెళ్ళి చూస్తూ ఎలా వెళ్ళిపోయాడండి? పరిసేయుడిగానే వెళ్ళిపోయాడు. ఎలాగ వచ్చాడు అలాగే వెళ్ళిపోయాడు. మనం అలా వెళ్ళకూడదు. కానీ ప్రభు యొక్క సన్నిధిలో మనం ఏ విషయంలో తప్పిపోయాం మనమే పరీక్ష చేసుకుందాం. ప్రభు అటువంటి కృప మనకు అనుగ్రహించునుగా.